హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున రాజ్భవన్లో గవర్నర్ అధికార ప్రతిపక్ష వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వాళ్ళని ఆహ్వానించి ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వాళ్ళు, అదేవిధంగా ప్రతిపక్షం, అన్ని రాజకీయ పక్షాలను కూడా పిలుస్తారు. నిన్న రాజ్భవన్లో జరిగినటువంటి ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎట్ హోమ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అలాగ అందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నేత హోదా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం కాదు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం ఉంటుంది ఎట్ హోమ్ కార్యక్రమానికి. జగన్మోహన్ రెడ్డి హాజరవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ప్రజాప్రతినిధులు హాజరవ్వలేదు, వాళ్ళ పార్టీ నేతలు కూడా హాజరవ్వలేదు. ఒక కీలకమైనటువంటి కార్యక్రమం, అందరూ అక్కడికి వస్తారు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఆ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఎట్ హోమ్ కార్యక్రమాలకి హాజరయ్యారు ఆ రోజున, నా గుర్తు. ఇదేమీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదు, రాజ్భవన్లో జరిగే రాజ్యాంగబద్ధంగా గవర్నరు వాళ్ళందరినీ గౌరవంగా పిలిచి ఆహ్వానించి మాట్లాడేటువంటి అంశం. అది ఒక ఆతిథ్యం ఇస్తారు గవర్నర్. మరి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం జగన్మోహన్ రెడ్డి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి అనేటువంటిది, అంటే 151 సీట్ల నుంచి మధ్యలో 5 పోయి 11 మిగలటం ఘోరమైనటువంటి ఓటమి. దీంతో అవమానంగా భావిస్తున్నారా? అందుకనే ఎక్కడికి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందా? పోనీ ఆయన ఏదన్నా వేరే రాష్ట్రంలో ఉన్నాడా, లేకపోతే ఆయన బెంగళూరులో ఉన్నాడా, కోల్కత్తాలో ఉన్నాడా అనుకుంటే అదేం కాదు. నిన్న నాకు తెలిసి ఆయన క్యాంపు కార్యాలయం దగ్గర, ఆయన ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. తాడేపల్లిలోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు తాడేపల్లిలోనే ఉండి సాయంత్రము రాజ్భవన్కి రావడానికి ఏముంది? వచ్చి వెళ్ళిపోవచ్చు కూడా. ముఖ్యమంత్రి లేకపోతే అధికార పక్షం వాళ్ళు వచ్చే లోపల వెళ్ళొచ్చు, లేదంటే వచ్చిన తర్వాత అయినా వచ్చి గవర్నర్ కనపడేసి మొక్కుబడిగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళతో కలవాలని ఏం, వీళ్ళని అభివాదం చేయాలని ఏం లేదు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆ ఓటమిని అవమానంగా భావిస్తున్నారా? అందుకనే ఇట్లాంటి కార్యక్రమాలు రావడానికి ఏమన్నా ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నారా? ఇది అసెంబ్లీకి కూడా ఆయన 2 సార్లు అసెంబ్లీ జరిగితే అట్లా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. ఆయన ప్రమాణ స్వీకారానికి అట్లా వచ్చారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం. తర్వాత మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఒకరోజు వచ్చి నిరసన తెలియజేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి. భవిష్యత్తులో కూడా వస్తామని గ్యారంటీ కూడా ఆయన ఏం లేదు, చెప్పలేదు. ఆయన చెప్తున్నది ఏంటంటే, మాకు ప్రతిపక్ష హోదాకి అడిగితే ఇవ్వలేదు కాబట్టి, మాకు అక్కడ మాట్లాడే అవకాశం కూడా ఉండదు కాబట్టి మేము రాము. అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాను అని అన్నారు ఆయన మాట్లాడినటువంటి మాట. దీని మీద ప్రజాస్వామికవాదులు చాలామంది నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదన్నా మీకు అవకాశం ఇవ్వకపోతే అది ప్రజలకు తెలిసిద్ది, అక్కడే బయటకు వచ్చి మాట్లాడచ్చు. అదే విమర్శలు చేసి బయటకు తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లు కూడా పెట్టచ్చు. అసలు వెళ్లకుండా మాకు అవకాశమే రాదు, మాకు వెళ్ళలేము అని అవమానానికి గురి చేస్తారని వాళ్ళకంతట వాళ్ళే ఫీల్ అవ్వటం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలకి గవర్నరు ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాకపోవటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ప్రజల్లోకి అయితే వెళ్తున్నాడు కదా, ఓదార్పు యాత్రలకు వీటికి వెళ్తున్నాడు కదా, అట్లానే మిగతా కార్యక్రమాలకు కూడా రావటం అనేటువంటి దాని మీద వాళ్ళ పార్టీ నేతలు కూడా కోరుకుంటారు. ఆ పార్టీ ప్రాతినిధ్యమే లేదు ఇప్పుడు ఎట్ హోమ్ కార్యక్రమంలో. అదేం ఖచ్చితంగా హాజరహించుకోవాలి అనేటువంటిది కాదు. ప్రజాస్వామ్యంలో ఒక గవర్నర్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి
పోస్ట్ అది. రాజ్భవన్ అనేటువంటి మనం గౌరవించేటువంటి ప్లేసు. అక్కడ నుంచి ఆహ్వానం వస్తే గౌరవంగా వెళ్ళాలి కదా. ఈ మధ్యకాలంలో వెళ్ళారు గవర్నర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి బహుశా ఆయన సతీమణి భారతి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళినట్టు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పరిస్థితులు బాగలేదు, మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిగా కూడా చేశారు, మరి రాష్ట్రపతి పాలన సిఫార్సు చేయండి అని కూడా అడిగాడు. మరి ఈ అట్ హోమ్ కూడా వెళ్తే బాగుండేది.